సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. మ్యాట్ 2 రిలీజ్ కోసం అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆ మ్యాట్ 2 అది హాలీవుడ్కి సంబంధించి సమ్ రిలేటెడ్ సీక్వెల్గా ఉంది, అలా ఇలా అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజమండి? మ్యాడ్ అనే మూవీ ఒకటిన్నర సంవత్సరం క్రితం వచ్చి ఉర్రూతలు ఊగిచ్చేసిందండి. అసలు యూత్ని పిచ్చి పిచ్చిగా, అంటే యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని అప్పుడు హ్యాపీ డేస్ అలాంటి సినిమాల తర్వాత ఎంత రియాక్ట్ అయ్యారో, మ్యాడ్ కూడా అదే పందాలో వచ్చినా కూడా ఒక కాలేజ్ డ్రాప్, హాస్టల్ బ్యాక్ డ్రాప్లో ఒక ముగ్గురు వ్యక్తులు, ఒక నలుగురు ఫ్రెండ్స్ చేసిన అల్లరి అంతా ఇంత కాదనమాట. సో దాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్టర్ అద్భుతంగా చిత్రీకరించారు. అసలు అద్భుతం. దాంట్లో పాటలు కూడా బీమ్స్ ఇచ్చిన పాటలు కానీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అంత పెద్ద సంస్థ దాన్ని ప్రమోట్ చేయడము. అండ్ మ్యాట్ 2 కూడా అప్పుడే అనౌన్స్ చేశారు. సో మ్యాట్ 2 ఎలా ఉండబోతోంది అని అనుకుంటున్న టైంలో షూటింగ్ కూడా శరవేగంగా చేసేసుకుని, ఎందుకంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ అంత ఫాస్ట్గా షూటింగ్ చేయడం దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఆ ప్రొడక్షన్లో. ఎందుకంటే దే హ్యావ్ ఎ వెరీ బిగ్ మూవీస్. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈ సంవత్సరం 2-3 సినిమాలు కూడా అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు. సో దాంతో సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ని పెంచేలాగా మ్యాట్ 2 ఎలా ఉండబోతుందని టీజర్ నిన్న రిలీజ్ అయింది. ఆ టీజర్లో స్టార్టింగ్ నుంచి 2 నిమిషాల 14 సెకండ్ టీజర్ అద్భుతం అండి. నవ్వి చిచ్చి పడేశారు అసలు. నవ్వి స్టార్టింగ్ ఆ కలదోడు ఉంటాడు కదా, వాడు ఎంగేజ్మెంట్తో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ నాన్న పక్కన వచ్చి, నాన్న స్వీట్ తినిపించి నీ పేరు చెప్పండి, వాడు స్వీట్ నోట్లో పెట్టి స్వీట్ పేరు చెప్తాడు. ఒరే అది కాదురా, నీ పేరు చెప్పాలరా అంటాడు. అక్కడితోనే నవ్వు మొదలవుతుంది. ఇంత జరుగుతున్నా కూడా ఏం దరిద్రం వస్తుందా అనుకోవడంగానే ముగ్గురు హీరోలు ఎంట్రీ ఇస్తారు. మన సంతోష్ శోభన్, నార్ని నితిన్ అండ్ రామ్ నితిన్ ముగ్గురు ఎంట్రీ ఇచ్చి, ఎరా నీ పెళ్ళి ఎంగేజ్మెంట్కి మమ్మల్ని మేము రాకుండానే చేసేసుకుంటామా, మీ పెళ్ళి అయ్యేంతవరకు ఇక్కడే ఉంటామన్న దాంతో స్టార్ట్ అయ్యి, సరే 3 రోజులు టైం ఉంది కదా ఏం చేద్దాము, సరే గోవాకి వెళ్ళి మనం బ్యాచిలర్స్ పార్టీ చేసుకుందాం పదా అని చెప్పి కార్లో గోవాకి స్టార్ట్ అవుతారు. ఆ కార్లో జర్నీ అంతా స్టార్ట్ అయ్యి అక్కడ గోవాకి వెళ్ళి అమ్మాయిలతో వాళ్ళు ఎంజాయ్ చేయడము, సడన్గా కట్ చేస్తే వాళ్ళు పోలీస్ డ్రెస్సెస్తో రావడము, పోలీస్ డ్రెస్సెస్తో ఉన్నప్పుడు అమ్మాయిలతో ఉన్నప్పుడు పట్టుబడ్డము, ఆ సీన్స్ అన్ని కూడా హిలేరియస్గా చేశారు. అదే టైంలో లడ్డు వాళ్ళ నాన్న రావడము, వాళ్ళ నాన్న వచ్చి కామెడీ యాంగిల్, నెక్స్ట్ లాస్ట్లో ఫోన్ రాగానే చెప్పు బాస్ ఫోన్ చేశాడరా అని పెట్టేయడము. ఇక్కడతో టీజర్ ఎండ్ అవుతుంది. ఇక్కడ ప్రేక్షకుల్ని ఒక ఎంగేజ్ యాక్టివిటీలో తీసుకొచ్చారు డైరెక్టర్. అంటే వీళ్ళు ఒక బ్యాచిలర్స్ పార్టీకి అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా సమస్యలు ఇరుక్కున్నారా, అక్కడ ఏంటి అని. ఇదే పందాలో సినిమాలు చాలా వచ్చాయి ఇంతకుముందు, తెలుగులోనే వచ్చాయి చాలా. అది ఎలా అయింది ఇప్పుడు, ఆ నలుగురికి ఏమైందో, ఈ నగరానికి ఏమైందో ఏదో సినిమా అయింది కదా, దానికి కూడా వాళ్ళు గోవాకి వెళ్ళాలనుకున్నారు. గోవాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఏ సమస్యలు ఇరుక్కున్నారు, ఆ ఫ్రెండ్షిప్ గురించి ఎలా చూపించారు అనేది. దీంట్లో కూడా కొత్త పందాలో ఒక బ్యాచెస్ పార్టీని పెట్టుకుని, బ్యాచెస్ పార్టీకి గోవాకి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలా సినిమాలు ఉన్నాయి. అదే సినిమా హ్యాంగ్ ఓవర్స్ అనేది ఒకటి ఉంటుంది. హ్యాంగ్ ఓవర్స్ కూడా సేమ్ అదే. వాళ్ళ బ్యాచెస్ పార్టీకి ఒక దగ్గరికి వెళ్ళడం, సమస్యలు ఇరుక్కోవడం, దాని హాలీవుడ్లో. ఆ పందాలో ఏమైనా ఉంటుందా అనుకుంటే, సినిమా మనం తీసే స్క్రీన్ ప్లే మీద డిపెండ్ అయి ఉంటుందా కానీ, ఇప్పుడు 100 ఏళ్ల సినిమా చరిత్రలో ఏదో ఒక సినిమాతో పోలికే ఉంటుందండి. ఎందుకంటే మనం కొత్త కథను ఎంత రాసుకున్నా కూడా అక్కట్లో పాతలో ఏదో తీశారు కదా అన్నట్టుగానే ఉంటుంది. అలాగే ఈ మ్యాట్ 2 టీజర్ జనాలకి మనకి ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా, కానీ కొంతమంది ఏమంటున్నారంటే మ్యాడ్ 1 కన్నా మ్యాట్ 2 చప్పగా ఉందేమో, మ్యాడ్ అలరించేసింది కదా అని. బట్ సినిమా చూస్తే కదా తెలుస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండి 2025. మళ్ళీ బీమ్సే మ్యూజిక్ ఇచ్చాడు, అద్దరు కొట్టాడు బీజిఎం అసలు. అండ్ పాత హీరోయిన్లు కూడా మన ప్రియాంక జవల్కర్ కానీ, అమ్మాయి రమ్య పసుపులేటి, ఇంకొక అమ్మాయి, వీళ్ళ ముగ్గురు కూడా ఏదో ఒక్క తలుక్కుమని కనిపించారు తప్ప సినిమాలో ఉన్నట్టు మనకేం తెలియట్లేదు. సో చూడాలి అసలు ఈ మ్యాట్ 2 అనేది జనాల్ని మళ్ళీ ఆ మ్యాడ్ కన్నా ఎక్కువ హిట్ చేస్తుందా, వీళ్ళకి మళ్ళీ మ్యాడ్ 3 చేస్తారా, మనల్ని పిచ్చోళ్ళు చేస్తారా, వాళ్ళ పిచ్చోళ్ళు అయిపోతారా అనేది సినిమా చూసి తెలుసుకుందాం.